Hello people, welcome back to our YouTube channel Shan Palaksa. So ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొత్తం మా వైఫ్ హ్యాండిల్ చేస్తానంట సిచ్యువేషన్ అంతా. సో చలో మాట్లాడిగా అది అవదమ్మా చెప్పు, నువ్వు అన్నగా చెప్తా అని. ఓకే, సో ఇట్స్ బీన్ అ లాంగ్ టైం అండి. అంటే అది స్టార్టింగ్ నుంచి నేను చాలాసార్లు ఇన్సిస్ట్ చేసిన ఏదైనా ఒకటి చేద్దాం కదా, ఒక అప్డేట్ లాగా ఉంటుంది, ఒక వ్లాగ్ లాగా చేద్దాము, ఏదైనా ఒకటి చేద్దాము అంటే షీ ఆల్వేస్ హెసిటేటెడ్. బికాజ్ ఏంటంటే ఒక కంప్లీట్ టైం వచ్చిన తర్వాత చెప్తే బాగుంటుంది, ఈలోపు ఏదైనా అనమాట అన్న ఏదో షీ హ్యాస్ సమ్ రీజన్స్ ఫర్ హర్ సెల్ఫ్. అండ్ అందరికి ఎవరికి తెలియదు, షీ కెప్ట్ ఇట్ సీక్రెట్ ఫర్ ఫ్యూ డేస్. ఆ టైంలో అది వీడియో ద్వారా రివీల్ చేసినట్టు ఎందుకు, ఇట్లాంటి కొన్ని అభ్యంతరాలు ఉండే ఆమెకి. ఎండ్ ఆఫ్ ద డే షీ అలౌడ్ మీ టు టేక్ ఎ వ్లాగ్ టుడే మొత్తానికి. సో ఏం లేదు, గోయింగ్ టు హాస్పిటల్, అది గ్రోత్ స్కాన్ ఏమో ఉందంట, అది అప్డేట్ తీసుకొని ఒక అప్డేట్ ఇచ్చేద్దామని వీడియో ఇస్తాం అనమాట. సో హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం గైస్. కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. బేబీ ఈస్ కమింగ్ వెరీ సూన్ గైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నువ్వు భయపడుతుంది పాపం, కొంచెం నర్వస్ ఉంది, టైం దగ్గర పడుతుంది కదా అని చెప్పేసి కొంచెం చెప్తుంది, భయపడుతుంది. ఇందాక కూడా కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది, కాలు చేతులు ఆడతలేవు, చక్కెర వచ్చినట్టు అవుతుంది. చలో వెళ్దాం, ఓకేనా? స్టే ట్యూన్. అయితే నిన్న వేరే టెస్ట్లు ఎవరు రాసిరు, ఆ రిపోర్ట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నెలలు నిండుతున్న కొద్దీ చాలా కంగారుగా, కొంచెం భయంగా ఉండే. బేబీ వస్తుందనే హ్యాపీనెస్ ఒకవైపు, సర్జరీ అవుతుందనే భయం ఇంకోవైపు. చెప్పు, ఇన్ని రోజుల నుంచి వీడియోలు తీస్తున్నాం కదా, ఎందుకంత షై ఉంటావు, మాట్లాడవు చక్కగా, ఇంకా ఫ్రీగా ఎందుకుండు చెప్పు. ఇంకా ఏమో రిపోర్ట్లు వచ్చినాయి, డాక్టర్ మాట్లాడిన తర్వాత డాక్టర్ చెప్తుంది. ఇప్పుడు మనంతా హాస్పిటల్ వెళ్ళనే అవుతున్నాయి, మొత్తం మమ్మీ దగ్గరికి వెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఈమె దగ్గరికి వెళ్ళి చెప్పిందా. ఇంకా ఎందుకు మాట్లాడు, భయపెడతావేంది అయ్యా చూడు ఒకసారి అని చెప్పేసి. ఏం కాదు, ఓకే కదా. మా వైఫ్ డాక్టర్ అనమాట, చిన్నపాటి డాక్టర్. ఆమె గూగుల్ చేస్తుంది, యూట్యూబ్ చూస్తుంది, అంటే ఏదైనా ఉందంటే షీల్ గ్రాబ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి ఇంకా ఏమనంటే రిపోర్ట్ పంపి చూస్తాం అంటుంది, చిన్న సైజ్ డాక్టర్ లెక్కనే. అక్యురేట్ ఉంటుందా ఉండదా అనేది పక్కన పెట్టేద్దాము, కాకపోతే క్రేవింగ్ ఫర్ దట్ నాలెడ్జ్. అక్యురేట్ ఉంటుందా చెప్పు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓకేనా, క్లియరా? ఇంకా అవసరం లేదు మేము డాక్టర్ దగ్గర పోయేది, ఓకేనా? రైట్, మన ఇంటికి వెళ్ళిపోదామా? అదనమాట. సరే డాక్టర్ దగ్గరికి పోయి చెప్తాం. మా కూడా చెప్పే, భయం వేస్తుందా? ఏంది, స్కాన్ రిపోర్ట్ గురించా లేకపోతే దేని గురించి? టుముక్ అయింది, జర నీ చేతులకి ఇట్లా లావైనాయి, కాళ్ళు లావైనాయి. షాతిని నేను 12 hours వండుకోవాలని చెప్పేసి ఫుల్ ఎప్పుడు గ్యాస్ దొరికితే అప్పుడు నిద్రపోతుంది. బీపీ చెకప్ చేయించుకోవడానికి వచ్చాము. బేబీ వస్తుందని పిల్లలు అయితే ఎక్సైట్ ఫీల్ అవుతున్నారు, కానీ మాకైతే భయంగా ఉంది. నాకు స్పెషల్లీ ఏంటంటే సి సెక్షన్ కదా, షీ హాస్ టు గో త్రూ దట్ సర్జరీ పెయిన్ అని నాకు ఎక్కువ కన్సర్న్ ఉన్నాను. ఎంతనా
200 ఉన్నావురా, 100 అన్నావు. ఎంత 65 నీ యాక్చువల్ వెయిట్ ఎంత ఉంటుండేరా? 45, 50. 52, 50. ఇప్పుడు 15 కిలోలు కుడతాడా బేబీ? ఏంటి మమ్మీ ఎవడీడు? నేను కూడా లేదు. సో రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. మావాడు ఇప్పుడు చిన్న డాక్టర్ అవుతాడు చూడండి. స్కాన్ అయితే సో ఏమంటావు నువ్వు చెప్పు, నీకు అర్థమవుతుంది కదా. నిజంగా ఈ జనరేషన్లో ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు డాక్టర్, ఈవెన్ బిఫోర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే వీళ్ళే డాక్టర్లు అయిపోతారు. చెప్పవా ఏమవుతుంది? బాగానే ఉందంట. ఇంకా బాగానే ఉందంట. ఇంకా ఈ డేట్ ఎప్పుడు వచ్చింది చెప్పొద్దు. డేట్ సీక్రెట్గా పెట్టమంటుంది, చెప్పొద్దు అంటుంది. ఇంకా అంతా ఓకేనా? అంత బాగానే చూసినావా? ఇంకా అదే గైనింగ్ చేసి వేస్ట్. ఇంకా ప్రసన్న దగ్గరికి వచ్చేసిన క్లాస్లకి ఫైనలీ డాక్టర్ ఏం చెప్తుంది అనేది మనం వెయిట్ చేసి చూసాం. ఓకేనా? ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. గ్రోత్ బాగుంది, వెయిట్ బాగుంది, అన్నీ బాగున్నాయి అనుకో. బేబీ ఈజ్ రెడీ టు కమ్ అవుట్ అంటే చెప్పే. ఒకేసారి వస్తుంది. చెప్పు. స్కూల్కి వచ్చినట్టే ఉంటుంది చిన్న, భయం వస్తుంది. స్కూల్కి వెళ్తే కూడా అంత భయపడి. అంత భయం అవుతుందా? మళ్ళీ ఇంజక్షన్ వస్తుంది. ఈసారి ఇంజక్షన్లు, క్యానులాలు. చూపిస్తాం. నిన్న బ్లాగ్లో అన్నావు కదా, నీకు గ్లూకోజ్ పెట్టకపోయినా క్యానులా పెట్టమని చెప్తా. సైడిజం అంటారు దాన్ని. తెలియాలా అంటావు కదా. ఆఫ్టర్ అలా వ్యాక్స్ నొప్పికే నువ్వు ఇదైపోయినావు, క్యానులా నొప్పి చూపిస్తాను. ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రాలు ఎందుకా? ఇను క్వశ్చన్ అడగాల్సి మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది. చెకప్ అయిపోయింది, పెద్ద ట్విస్ట్ ఇచ్చింది డాక్టర్ మాకు. చెప్పిగా చెప్పేసి సస్పెన్స్గా పెడుతుందంట. కానీ వెళ్ళినాము, చూపించుకున్నాము, బేబీ అంతా బాగానే ఉందన్నారు. మూమెంట్స్ చెక్ చేసారు. డెలివరీ డేట్ నెక్స్ట్ విజిట్లో డెలివరీ డేట్ ఇచ్చుకుందామని చెప్పారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో అదే మేము జస్ట్ ఒక విజిట్ కోసం వస్తే డెలివరీ డేట్ చెప్పేస్తారు. మాకు కొంచెం షివరింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ అనుకుంది, కానీ ఈ మంతే అయిపోయేటట్టు ఉందనుకుంటా. ఏమో మన డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలే, కానీ కొంచెం భయపడుతుంది. ఏమనిపిస్తుంది బ్రో? మళ్ళీ షీ హాస్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దాట్ అని కొంచెం భయపడుతుంది. ఏమనుకున్నా? ఏమో అనుకున్నా, ఇంకా టైం ఉంది కదా అట్లా. సరేనా, చలో అప్డేట్ అయితే అది. అందరూ ప్రేయర్ అంటే చేయండి మా వైఫ్ కోసం, ఓకేనా? ఇంకోటి ఏంటంటే సేఫ్ అండ్ హెల్తీ ప్రెగ్నెన్సీ కావాలి. వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ ద బేబీ. ఇంకా అదొకటి. ఇంకొకటి ఏంటంటే అంతేనా? చలో దాట్ ఈస్ వాట్ ఈస్ అప్డేట్. మేము జనరల్ అది గ్రోత్ స్కాన్ ఎట్లా ఉంది బేబీ చూద్దామని వచ్చినాం. సో బేబీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్, అంతా బాగుంది. బట్ ఇంకొక నెక్స్ట్ విజిట్ తర్వాత డేట్ ఇచ్చేస్తారంట. మ్యాక్సిమం మంత్ ఎండ్ చెప్పలేం, తెలియదు, ఇంకా చూద్దాం. సో దట్ ఈస్ ద అప్డేట్. పోదమ్మా, ఇచ్చిరా డేట్ ఇస్తారట. గుడ్డెలుగు నేను ఎడబెట్టాను రా, నువ్వేమో జుట్టు అంతా పోతుంది, కొత్త బేబీ వస్తుంది ఇంటికి. దీనికి ఎట్లా మొత్తం గ్రూమింగ్ చేపించేస్తా కానీ. సో అదనమాట సిచ్యువేషను.
మాడు అదే సడన్గా చెప్పు ఇప్పుడు దాకా మాట్లాడినావు కదా. భయం వేస్తుంది. అనుకోలే ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అనే పాయింట్లో లేదు. నెక్స్ట్ మంత్ ఏమో అని అనుకుంది. అనుకున్నా ఇంకా 1 వీక్ ఉంది. 2 వీక్స్ అన్నారు కదా, ఇంకా 2 వీక్స్ ఏమో మ్యాక్సిమం. సో ఇప్పుడు మాకు వచ్చిన ఈ షాకింగ్ న్యూస్కి పిల్లలకి చెప్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ మంచి మంచి వీడియోలు వస్తాయంట. మావాడు ఫుల్ ప్లాన్ చేసుకున్నాను, బ్రో ఈ వీడియో వేస్తా బ్రో అని చెప్పేసి. సో గెట్ రెడీ ఫర్ ఆల్ దోస్ వీడియోస్. మంచిగా వచ్చేలా ప్లాన్ చేస్తాను నేను కూడా. యా, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అది బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోరి. ఫర్దర్గా మన వీడియోస్ ఏమొచ్చినా కానీ యూ విల్ బీ ఏబుల్ టు వాచ్ ఇట్. నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి. సో యా, సీ యూ ఆన్ అనదర్ వీడియో. టేక్ కేర్, బై.